రామకోటి రాస్తూ ఉంటారు. రామకోటి రాయాలండి రోజు. రాయకపోతే ఏమన్నా అవుతుందా? రాస్తే మంచిదా? రాస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? రామ అన్నప్పుడే మనలో కలికల్మషాలన్నిటిని పోగొట్టేటటువంటిది తారక మంత్రము. తారక మంత్రం అంటే తరించేటటువంటిది. రా అన్నప్పుడు ఏం చేస్తాము? ఇట్లా నోరు తెరుస్తాము. మనలో ఉన్నటువంటి కలికల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు పెదవులు మూస్తాము. మూసినప్పుడు బయట ఉన్నటువంటి కలికల్మషాలు ఏవైతే ఉన్నాయో అవి మన లోపలికి వెళ్ళకుండా చేస్తుంది. అంటే మనకి రక్షణ ఇచ్చేటటువంటి మంత్రమే రామ మంత్రము. దాన్నే అమృత మంత్రం అంటారు. దాన్నే తారక మంత్రము అంటారు. అంటే తరించేటటువంటిది మంత్రమే తారక మంత్రము. ఈ రామకోటి రాసేటప్పుడు నియమాలను పాటించాలా అంటే అది ఒక్కసారి ఒక పుస్తకం అంటే 1,30,000 ఉండేటటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది. 1,03,000 నామం ఉండేటటువంటి పుస్తకం ఉంటుంది. అంటే 1,00,000 అనుకోండి. 1,00,000 ఒక పుస్తకం. అంటే 1,00,000 సార్లు శ్రీరామ రాస్తే. ఒక్క పుస్తకమే అనుకున్నానండి రాద్దామని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు పెట్టుకోండి. అలా కాకుండా కోటి అనుకున్నారనుకోండి. కోటి అనుకున్నప్పుడు మనం కొన్ని నియమాలను పెట్టుకోవాలి. అంటే ఇవి ఎవరికి వాళ్ళు వెసులుబాటు చేసుకునేటటువంటి పద్ధతినిగా మనకు పెద్దలు సూచించారు. అంటే వాళ్ళందరూ రామకోటి రాస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈ రామకోటి రాసేటప్పుడు మటుకు ముఖ్యంగా 3 నియమాలను పాటించమంటారు. ఒకసారి శ్రీరామ అని రాస్తాం కదా! రాసేటప్పుడు మనసులో ఒకసారి రాసేటప్పుడు శ్రీరామ అని రాస్తాం కదా! రాసేటప్పుడు 3 సార్లు మనసులో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అనుకోవాలి. అట్లా అనుకుంటూ రాసేయటం. అయితే రోజు మనం ఎలాగూ పూజ చేస్తాము. పూజ చేసేటప్పుడు ఆ పూజ చేసే సమయంలో ఇంకా ఒక సమయం, ఒక పావుగంట సమయమో, ఒక 20 నిమిషాల సమయమో, ఒక పేజీ అనుకోండి. అట్లా రాయటం అన్నది అలవాటు చేసుకోవటం ఒక రకం. మేము పూజ ఉదయం చేస్తామండి. ఇంకా అది రాయటానికి మాకు సమయం ఉండదు. మాకు ఉండేటటువంటి ఉద్యోగాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉంటాయి కదండీ! కాబట్టి మాకు ఆ సమయం సాయంత్రం పూట చేసుకోవచ్చా అంటే, సాయంత్రం చక్కగా ఇంటికొచ్చిన తర్వాత కాస్త స్నానం చేసి, ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చినటువంటి బట్టలతో కాకుండా కాస్త స్నానం చేసి, అప్పుడు మీకు కుదిరితే ఒక పేజీనో, 2 పేజీలో రాయండి. అయితే సంకల్పించుకునేటప్పుడు మటుకు మేము ఇన్ని రోజుల్లోనే చేస్తాము అని అనుకుంటే మటుకు కొంచెం ఎక్కువ సార్లు రాయాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటి చెప్తున్నాను. ఇది ఎవరికి వాళ్ళు పెట్టుకునేటటువంటి నియమం. ఇవాళ అందరూ రాస్తున్నారు సంతోషమే కానీ కొంతమంది దగ్గర నేను ఈ మధ్యన ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ రాస్తోంది. మాతో మాట్లాడుతూనే ఉంది. ఆ పేజీలు మటుకు వెళ్ళిపోతున్నాయి. ఆవిడ పెద్దావిడ. ఇంక పెద్దావిడకి నేనేం చెప్తాలే అని చెప్పి నాకు కొంచెం బాధ కలిగింది. ఇంకా అందుకని ఎక్కువసేపు కూర్చోకుండా వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాం. ఎందుకంటే అది దాంట్లో ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడకి ఎంత దోషమో మాట్లాడిస్తున్న నాకు కూడా అదే దోషం వస్తుంది కదా అని చెప్పి ఇంకా మేము బయలుదేరుతామండి అని చెప్పి వచ్చేసాం అనమాట. అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. నియమంగా కూర్చొని రాసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా 3 నియమాలు మౌనంగా రాయటం ఒకటి. రెండవది ఆ రాముణ్ణి తలుచుకుంటూ సీతారాముణ్ణి తలుచుకుంటూ రాయటం రెండవది. ఇక మూడోది ఒకసారి శ్రీరామ రాసేటప్పుడు 3 సార్లు మన లోపల శ్రీరామ అని అనుకుంటూ రాయటం. ఈ నియమాలని పాటిస్తూ మనం రామకోటిని రాద్దాము. ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలమవుదాం. స్వస్తి.